సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈరోజు మన వ్లాగ్ నెంబర్ 33 అన్నమాట. సో ఈ వ్లాగ్తో మీకు ఒక ఇంటిమేషన్, అదే ఒక నోటీస్ వస్తుందన్నమాట. ఇక్కడ నుంచి మన వ్లాగ్స్ అనేవి వీక్లీ వన్స్ ఒకటి వస్తుందన్నమాట. ఈ వ్లాగ్ కూడా మనకి నెక్స్ట్ వీక్ వస్తుందన్నమాట. సో ఏమనుకోవద్దు, ఇది మీకు నెక్స్ట్ వెడ్నెస్డే వస్తుంది. అంటే నేను ఇప్పుడు ఎడిట్ చేసి మాట్లాడుతుంది సండే అన్నమాట, 24th. సారీ గైస్, ఏమనుకోద్దు, కొంచెం బిజీ షెడ్యూల్లో వీక్కి ఓన్లీ ఒక వ్లాగే, అది కూడా వెడ్నెస్డే వస్తుందన్నమాట. సో ఒక మెయిన్ మ్యాటర్కి వచ్చేస్తే మనం ఈరోజు ఇంట్లో అచ్చు ప్రిపేర్ చేస్తామన్నమాట. వేరుశనగపప్పు అచ్చు విత్ బెల్లం అన్నమాట. చూసారు కదా ఎంత క్రిస్ప్, ఎంత సాఫ్ట్గా ఉంది, చూసారు కదా ఫ్లేవర్ బాగుంది గైస్, చాలా బాగుంది. సో అలాగా దాన్ని అలా స్టిక్కీగా అవ్వకుండా అటు ఇటు మూవ్ చేసుకోవాలన్నమాట ఒక 10 minutes. వేడి కాలిపోతుంది, ఎందుకు మనకు పళ్ళు వద్దుమాట. వేస్ట్ ఇది పల్లీలు చూసారు కదా, మొత్తం అంతా నేనే క్లీన్ చేశాను పల్లీలు. అండ్ పల్లీలు నోట్లో వేసుకుందాం కొని చెప్పద్దు. సో గైస్ చూసారు కదా, ఇది ఎలా అవుతుంది, అలా తిప్పుతూ ఉండాలన్నమాట. మీకు ఫాస్ట్ ఇలాచీ పొడి అన్నీ వేస్తారన్నమాట, కొంచెం ఫ్లేవర్ రావడానికి. చాలా బాగుంటుంది పొడి వేస్తే, ఎక్కువ వేయకూడదు, లైట్గానే వేయాలన్నమాట. చూసారు కదా, ఇప్పుడు అలా కొంచెం కలుపుకొని పల్లీలు కూడా వేసుకోవాలన్నమాట. పల్లీలు తెస్తారు ఆగండి. ఓకే, పల్లీలు తేవమ్మ. ఓకే, పల్లీలు తెచ్చింది మా అమ్మ. అండ్ చూసారా పల్లీలు ఎలా కలిపాను, పల్లీలు వేసారనమాట. చూసారా, త్వరగా వేయాలన్నమాట. మళ్ళీ నేను డిస్టర్బ్ అవుతుంది కొంచెం, ఓకే పక్క వచ్చాను. ఓకే గైస్ చూడండి, ఇప్పుడు మొత్తం వెంటనే కలిపేసుకోవాలి గైస్. ఎక్కువసేపు అయితే మళ్ళీ ఫ్రీజ్ అయిపోద్ది అనమాట. చూసారు కదా, బాగా మిక్స్ చేసుకోవాలి, చాలా ఫాస్ట్గా మిక్స్ చేయాలన్నమాట. చాలా ఫాస్ట్గా తిప్పాలి, ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా, ఎందుకంటే మళ్ళీ అది కొంచెం ఫ్రీజ్ అయిపోద్ది వెంటనే, స్టవ్ ఆపిన వెంటనే అనమాట. చూసారు కదా, చాలా బెల్లంకి గైస్ వాసన మీరు నిజంగా చాలా బాగుంది గైస్, వర్త్ మాట. ఎవ్రీ సింగిల్ బైట్ వర్త్. ఇంకా తినలేదు, తింటాను, సారీ ఆగండి. సో చూపిస్తాను అండి, సారీ కొంచెం. ఓకే, కానీ చూసారా ఇలా కలుపుకోవాలి. అలా కలిపాక ఇంకో ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట దాన్ని. అది కూడా చేస్తాము. చూసారు కదా, దగ్గర కలుపుకోవాలి. అలా ఫుల్ మొత్తం మిక్స్ అవ్వాలన్నమాట, ఎక్కడ రిమైనింగ్ ఉండకూడదు. ఇప్పుడు దాన్ని ఇంకో ప్లేట్లో వేయాలన్నమాట. చూసారా, ప్లేట్లో వేస్తున్నాం. అబ్బా, మొత్తం ఏం చేశాను అనుకోద్దు, మా అమ్మ చేశారు, నేనేం చేయలేదు, చేయి కూడా వేయలేదు కనీసం. సో మనం అన్ని తిన్నాం వరకే మాట. చూద్దాం ఎలా వస్తుందో. అన్నీ గుడ్గా వెళ్తే బాగా వస్తుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం దాంతో చేయకూడదు, మనం చేయమాట, అది లక్కీ హ్యాండ్. పక్కన పెట్టి పక్క తోసేమన్నారు. చూసారా, ఆ గిన్నెతో అలా నొక్కుతారన్నమాట. నొక్కిన వెంటనే అదొక కరెక్ట్గా, అంటే వాళ్ళు తెలుసు ఎలా చేయాలని, మనకేం తెలుసు. కాలిపోతుంది. చూసారు కదా. ఓకే, చూసారా, అలా మిక్స్ చేయాలి. నా చెయ్యి దొరదొచ్చేస్తుంది. సరదాగా అలా మధ్య మధ్య ఫన్ చేయాలి గైస్. అది తీయమన్నారు, తీసాను. ఓకే, చూసారు కదా, అలా పెట్టుకోవాలన్నమాట. అలాగా నీట్గా గిన్నె తీసుకుని దానికి నెయ్యి రాసుకోవాలి. అంటే ఏం అవ్వకుండా, అంటుకోకుండా, బెల్లం జిగురు నెయ్యి రాసుకొని నీట్గా అలా పెట్టుకొని అంకొని. చూసారు కదా. సో అంతే గైస్. ఇప్పుడు దీన్ని ఒక 2 hours అలా 2 hours కానీ హాఫ్ అన్ అవర్ సరిపోద్ది, పక్కలో సరిపోద్ది. కొంచెం మాల్టన్ స్టేట్లో మారుతుంది గడ్డి. గైస్ చూసారుగా చెక్కీస్ ఎలా వచ్చాయో, కొంచెం గట్టిగా అయింది, ఒక 1 hour నుంచి అన్నమాట. సో ఇది టేస్ట్ చేద్దాం, ఒకటి చిన్న పీస్ తీసుకుని. ఓకే, అండ్ చలో. చాలా బాగుంది గైస్. సో వీడియో అయితే ఇంత చేస్తున్నమాట. హోప్ మీకు నచ్చింది. సో రేపు అనుకోవచ్చు. గుడ్ నైట్.